ముందనుకుంటే ఎంతమంది కొంచెం టైం ఇస్తే మన పార్టీ భాగస్వాములు అయితే కొంచెం విజువల్ బ్యూటీగా ఉంటుంది. అవునా? మళ్ళీ చేస్తాను నువ్వు కూడా ఫోటోలు దిగన్న 2-3 ఫోటోలు ఫోటోలు కూడా దిగండి. అరే అరే లోకల్ ఫోటోలు ఒక వీడియో దిగన్న. హరిత విప్లవ శ్రామికుడు కేసీఆర్ గారి నాయకత్వం, హరిత ప్రేమికుడు కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై హరితారం, జై హరితారం, కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, జై హరితారం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మరి హరిత సేన ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ కమల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన 2015లో హరితహార అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాని పర్యవసనమే ఈ యొక్క పచ్చని వాతావరణం, వర్షాలు సమృద్ధిగా పడడం. మరి నాడు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం హరితహార అనే కార్యక్రమం పెట్టి వారం రోజుల పాటు అటు గ్రామ పంచాయతీలు అయితేనేమి, మున్సిపల్లో అయితేనేమి, హైదరాబాద్ హెచ్ఎండి అయితేనే మరి ప్రతి సంవత్సరం వేల లక్షల మొక్కలు నాటి మరి యొక్క హరితహారాన్ని ఈ యొక్క పచ్చని తెలంగాణగా, ఆకుపచ్చని తెలంగాణగా తయారు చేసినాడు. మరి నాడు అశోకుడు చెట్లు నాటి అనే సామెత ఏ విధంగా ఉందో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో హరిత తెలంగాణను తయారు చేయడం అనేది 100% జరిగింది. మరి ఈ రోజు ఏ పల్లెకి అయినా, ఏ ఊరికి అయినా, ఏ పట్టణంకి అయినా మరి పచ్చని చెట్లు స్వాగతం పలుకుతా ఉన్నాయి. మరి చెట్ల ద్వారానే మానవ జీవకోటికి ఆధారం కాబట్టి మరి చెట్ల ద్వారా వర్షాలు సమృద్ధిగా పడడం, మరి మంచి ఆక్సిజన్ రావడం, మరి ఎలాంటి అనారోగ్యాలు కాకుండా ఈ చెట్ల ద్వారా మంచి వాతావరణం సృష్టించడం నాడు కేసీఆర్ గారి దయవలన అయింది. మరి నేడు రేవంత్ రెడ్డి గారు మరి అధికారం చేపట్టినాక 2 సంవత్సరాలైంది. మరి ఇప్పటికీ పేరు మార్చారే తప్ప, వనమహోత్సవం అనే పేరు మార్చారే తప్ప ఎక్కడ కూడా చెట్లు పెట్టిన దాఖలాలు లేవు. మరి ఈ కేసీఆర్ తెచ్చిన పథకాలన్నింటినీ విస్మరిస్తూ ఆయన ఆనవాళ్ళను తీసేస్తా అంటే మరి ఈ రోజు ఆయనను కూడా ఈ ప్రభుత్వం నుంచి తీసేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి మరి మరి హరితసేన ఆధ్వర్యంలో పుట్టినరోజు కార్యక్రమాలు అయితేనేమి, మంచి పండుగ వాతావరణంలో మరి చెట్లను నాటిస్తా ఉన్నారు. మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ గారు మరి కోట్ల మొక్కలు నాటాలని చెప్పి వారు సంకల్పం ఇచ్చి మరి యొక్క హరితసేన యొక్క కమిటీలను ఏర్పాటు చేసి ఈ చెట్లను నాటిస్తా ఉన్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హరితహారం తీసుకొచ్చి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా మరి చెట్లను నాటుదాం, మంచి పచ్చని తెలంగాణను తయారు చేద్దామని చెప్పి ఈ సందర్భం కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామైన మాజీ సెక్రటరీ గారు, మాజీ కౌన్సిలర్ సిరిగిరి చందన్న గారు, మా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాంతి కుమార్ గారు, కమ్మల్ గారు, మా యువ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.